हाय हेलो नमस्ते दिल्ली कार्स तेलंगाना। महिंद्रा TUV 300 बता दीजिए गाड़ी का नाम क्या है। वेलकम टू चैनल दिल्ली कार्स तेलंगाना। महिंद्रा TUV 300 T8 वेरिएंट कंप्लीट परफेक्ट कंडीशन अलॉय व्हील एयर बैग्स ऑल फीचर्स सिल्वर कलर परफेक्ट। హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ। రెండు తాళాలు ఉన్నాయి, పవర్ విండోస్ ఉంది, T8 వేరియంట్ అండి ఇది। మహీంద్రాలో 7 సీటర్ మోక్ ఇంజన్, అంటే స్కార్పియోలో ఏదైతే ఇంజన్ ఉంటుందో సేమ్ ఇంజన్ ఉంటుంది, మంచి పికప్ అవన్నీ ఉంటాయి। కారు మొదటి ఓనర్ బండి, ఆయన డైరెక్టరు VIP చూడండి, అడ్వకేట్ స్టిక్కర్ ఉంది, ప్లస్ ఇది వాళ్ళు ఏదైతే కంపెనీ నుంచి వచ్చిన గ్లాసో 2801 గ్లాసులన్నీ సేమ్ అండి, ఎక్కడ కూడా బయట నుంచి గ్లాస్ పడలేదు, చాలా పర్ఫెక్ట్ ఉంది కారు। డీజిల్ మైలేజ్ 16 ప్లస్ 18 దాకా వచ్చు, డ్రైవింగ్ బట్టి 20 కూడా వస్తుంది మైలేజ్। సేమ్ T8 కాబట్టి మనకు పవర్ విండోస్ ఉంటాయి చూడండి, 4 పవర్ విండోస్ ఉన్నాయి, చైల్డ్ లాక్ ఉంది, పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ స్టీరింగ్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి, స్టీరింగ్లో ఒకటి అవతల వైపు ఒకటి। సేమ్ మనకు యాక్స్ కేబుల్, USB ఛార్జింగ్ పోర్టల్, AC, తర్వాత టేప్ రికార్డర్లో కూడా బ్లూటూత్ సేమ్ మనకు కాల్స్ రావడం అన్నీ ఆటో అడ్జస్టర్ ఉంటుందండి। 2 ఐఎమ్ రెస్ట్ ఫ్రంట్ ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్ ఉన్నది కార్ అయితే। ఒకసారి చూద్దాం మొత్తం డీటెయిల్స్ కార్ గురించి। బ్యాక్ సైడ్ చూడండి, వెనకాల డిఫాగర్ వైపర్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇందులో T8 టాప్ వేరియంట్ ఇది। చైల్డ్ లాక్ డిక్కీకి కూడా ఉంది, ఇప్పటికిప్పుడైతే మనకి ఎటువంటి వర్క్ నీడ్ లేదు। ఈ 300కి స్పెషల్ ఏంటంటే నీకు స్కార్పియో కంటే కూడా కాళ్ళు పెట్టుకునే స్పేస్ డౌన్ ఉంటుంది, అదొకటి బాగుంటుంది ఇందులో। అది ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ అయితే చూద్దాం, డీటెయిల్స్కి వెళ్దాం। మేము నంబర్ది ఇప్పుడు అంజన్ ఇక్కడ ఉన్నాడు, అంజన మాట్లాడే పరిస్థితి ఉంటే అంజన నంబర్ పెడతాం, లేకుంటే ఒకసారి మీరు కూడా చెప్పండి అది ఎన్ని వస్తుంది, ఎందుకంటే తెలంగాణలో పోలీసులు ఆపి మన దగ్గర కారు కొన్నోళ్ళు బాధపడితే మనం బాధపడ్డట్టే। మనం కార్లు అమ్మకున్నాం మంచిదే, కానీ ప్రతి కుటుంబీకులు ఎవరు బాధపడద్దు, అదొకటి మనకు మెయిన్, ఎందుకంటే వాళ్ళు చిల్ల చేస్తే మనం రోడ్డు మీద కన్నీరు పడద్దు అంతే। కుడివైపు ముందటి అలై వీల్ అండి, టైర్ కూడా సిల్ టైరు, మీకు రబ్బర్స్ కూడా ఏం పోలేదు। అబ్బు చూడండి, దీని ఈ రంగులు ఎందుకు వస్తాయి అంటే ఒక 100 సెట్లు 300 సెట్లు షోరూంలో తయారైనప్పుడు వస్తాయి। ఇది షోరూమ్ పేపర్ కూడా, వాషింగ్ చేసిన పేపర్ కూడా పోలేదు। చేసిస్ నెంబర్ ఇక్కడ వస్తుంది వీటికి, మహీంద్రా వాటికి, అంటే ఇక్కడ కానీ ఈ పట్టిలో ఎక్కడ కానీ వస్తుంది, ప్లస్ అవి కూడా ఉంటాయి కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు। ఫ్రంట్ కూడా చూసుకోండి, చాలా పర్ఫెక్ట్ ఉంది, అండర్ బాడీ కూడా మీకు T8 కాబట్టి ఎక్స్ట్రా ప్లాస్టిక్ వచ్చింది, ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు బండి అయితే। ఇది స్పెషల్ గార్డు కోసం వేసారు, అంటే ఫ్రంట్ బంపరు, ఇవి కూడా దానికి సపోర్టర్లు ఉండే కానీ ఢిల్లీ NCRలో అది పర్మిషన్ లేదు, ఆయన VIP కాబట్టి వేయించుకున్నాడు। టైర్ అయితే సిల్ టైర్ అండి చూడండి, సాక్స్లు షాకర్స్ కూడా చూసుకున్నాం, అంటే ఇంజన్ కండిషన్ మీకు అనుభవం ఉన్న వాళ్ళు అయితే దాన్ని గుర్తుపట్టగలుగుతారు। ఒరిజినల్ మనకు పెయింట్ పడితే గోరుతో కొట్టినప్పుడు సౌండ్ చేంజ్ చేస్తుంది, మీకు చాలాసార్లు చెప్పిన। సేమ్ డ్రైవర్ డోరు ఇక్కడ చిన్న రస్ట్ ఉంది, అంటే ఈ ప్లాస్టిక్ ఇదేదైతే ఈ ఎక్స్ట్రా కోట్ వస్తుందో ఇక్కడ నుంచి ఇది ఎగిరిపోయింది బండిలో, అదొక్కటి తప్ప వేరే ఎక్కడ మిస్టేక్ లేదు, కస్టమర్ బండే, మనం ఏం చేయలేదు దీన్ని। డోర్ కార్నర్ కూడా చూసుకోండి, ప్రతి బండి చూపిస్తున్నా నేను, ఇది చూసుకొనే మనం దీన్ని కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు, అంటే దీని పొజిషన్ ఏందనేది। కింద కూడా విన్ ప్లేట్ చేసిస్ నెంబర్ది, డోర్లై రంగులై చూసుకోండి, RB నట్టు బోట్లై కూడా ఒక్కసారి పాన పెట్టినా ఈ నట్టు మీద మరక పడుతుంది, డోర్లు చేంజ్ కాలేదనే దానికి। ఇక్కడ కూడా దీనిపైన స్పానల్ తొడిగితే ఈ కలర్ అనేది కొద్దిగా కట్ అవుతుంది, అంటే మనం కార్లు మీరు వేరే కాడ కొనుక్కున్నా కూడా మీకు అది అనుభవం ఒక చిన్నది, స్పానల్ ఎవరు పెట్టినా కూడా అది పోతుంది। కంప్లీట్ ఒరిజినల్ పంచెస్ చూసుకోండి, T8 కాబట్టి సీట్ హైట్ అడ్జస్టర్ ఉంటుంది, ఇది 7D మ్యాట్ ఫుల్ వస్తుంది। తర్వాత ఇక్కడ కూడా మనం ఏమైనా పెట్టుకోవచ్చు, చెప్పినా కదా, మందు బాటిల్, సిగరెట్ ప్యాకెట్లు భార్య భర్తలకు తెలియకుండా దాచుకుంటారు, పొరాలు చాక్లెట్లు అవి కూడా దాచుకుంటారు, ఇదేమో ఫ్యూల్ ఓపెన్ చేయడానికి। స్టీరింగ్ కూడా వాటర్లో పడ్డప్పుడు ఇక్కడ కొన్ని పెన్సిల్ మార్కులు పోతాయి, ఎప్పుడైనా కార్లు వాటర్లో పడతాయి కదా అప్పుడు। క్లబ్బులకు సాయంత్రం వాకింగ్ పోయే యూనిఫామ్ పోలీసులు చాలామంది ఆఫీసర్లు అలానే మందు దాచుకుంటారు పిల్లలకు తెలియకుండా, సారీ మేడం వాళ్ళకి తెలియకుండా। వెనకాల చూడండి క్వాలిటీ సీట్ కవర్లు, ఇవి షోరూమ్ సేమ్ ఒరిజినల్। రైట్ సైడ్ డోరు ఇందాక లాక్ అన్లాక్ అండి, ఇది లాక్ అన్లాక్ పర్ఫెక్ట్ పనిచేస్తుంది, ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్క్ నీడ్ అయితే లేదు కారుకు। भैया कहाँ का उसको बुलाओ, बात करने दो, नहीं करने दो।
కుడిపక్క వెనక అలైవీలు చూడండి, సస్పెన్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎటువంటి వర్క్ అయితే నీడ్ లేదండి. ఇప్పుడు కింద కూడా హౌసింగ్, డీజిల్ ట్యాంక్ కూడా చూసుకోరు మీరు, స్పెషల్ హౌసింగ్ ఉంటుంది దీనికి. పెద్ద బండి ఆల్మోస్ట్. రస్ట్ కోటింగ్ వేయించుకుంటే బెస్ట్. సైలెన్సర్ చూడరి, సైలెన్సర్ కింద మహీంద్రా అనే లోగో కూడా ఎక్కడ పోలేదు. రస్ట్ కోటింగ్ వేసుకోవాలి. బడబడబడ అంటాను టాటా టియాగో. फोन आ रहा है मुझे, बात कर लो. नहीं मैडम है कोई, नहीं बात कर लो. ఇది వెనక డోరు సేమ్. దీనికి ఏంటంటే వెనక డోర్ కూడా వైపర్ ఉంటుంది, డిఫాగర్ ఉంది, స్పాయిలర్ లైట్ ఇక్కడ వస్తుంది బ్రేక్ అయ్యగానే. చాలా హైట్ ఉంది. నేను 172 ఉంటా, 5.9 ఉంటా హైట్. నాకంటే ఇంకా జానెడ్ హైట్ ఉంది. చూడండి, వైపర్ వాటర్ కూడా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, నీళ్ళు ఇళ్ళకెళ్ళి చిమ్ముతాయి. ఇది మళ్ళీ వైపర్ కాదు వస్తుంది. డోర్ సైడ్ కట్ ఫినిషింగ్ చూసుకోవచ్చు, లాక్ అన్లాక్. ఎందుకంటే మనం చాలా బడ్జెట్లో ఇస్తున్నాం. సేమ్ మోడల్ వేరే యూట్యూబర్ 5 లక్షలు అయితే పెడతాండు. వేరే యూట్యూబర్ని నేను తప్పుపట్టట్లేదు, అయితే వాళ్ళని మీరు ఊకే తక్కువ ధర అడుగుతారు కావచ్చు. మేము గట్ల కాదు, మేము మా అంజన్న ఒక్కడే ఉంటాడు నంబరు. అడుగుతారా తక్కువ కన్నా? మేమైతే ఫిక్స్డ్ రేట్. మమ్మల్ని మాత్రం మీరు తక్కువ అడగకండి, ఎందుకంటే ఇంత క్వాలిటీ ఉన్న బండ్లు మేము చూసిస్తున్నాం. చాలామంది చూడండి, లెఫ్ట్ రూఫ్ జాయింట్స్, క్వార్టర్ ప్యానల్ జాయింట్స్ ఇక్కడ తగిలిన యాక్సిడెంట్ అయినా ఈ పంచెస్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ రానే రాదు. సేమ్ కుడివైపు కూడా ఈ పంచెస్ యాజ్ ఇట్ ఈస్ రానే రాదు. స్పైలర్ కూడా మీకు సందులో పర్ఫెక్ట్ ఉంటుంది. రూఫ్ చూడండి చాలా పర్ఫెక్ట్ ఉంది గట్లా. ఎందుకంటే ఇంకొకరితోనైతే కంపారిజన్ అనేది చాలా కష్టం అండి. మీరు అడ్వాన్స్ కొట్టినా కొట్టకపోయినా మా ఆఫీస్లో లోపల ఇప్పుడు ఉన్నారు. తిరుపతి నుంచి ఒకసారి వచ్చిండు, శ్రీకాళహస్తి నుంచి ఒకసారి వచ్చిండు, టీఎస్ఎస్పీ కానిస్టేబుల్. ఈ కారు ఫోటోలు పెట్టినాం. ఆయన ఏపీ భవన్ నుంచి వస్తున్నాడు. ఎక్కడ, ఏ భవన్ నుంచి? కర్ణాటక భవన్ నుంచి వస్తున్నాడు. అయితే మేము ఇక్కడే అమ్ముతున్నాం మ్యాక్సిమం. మేము ఎట్లాంటి వాళ్ళం అంటే చిన్నగా ఆనందపడతాం. 5,000 8,000 కమిషన్. కానీ మీరు రేటు తక్కువ అడగద్దు. ఇన్ని ఫ్యూచర్స్ ఉన్న బండి అండి, ఇంత ఒరిజినల్ బండి. అంటే ఇప్పుడు మెయిన్ గ్లాస్ మీద స్టిక్కర్ కూడా చూసుకోవాలి మీరు, బండి ఎవరిది ఏం కథ అనేది. అండర్ బాడీ కూడా మేము ఎంత క్లారిటీగా చూపిస్తున్నాం. ఇంతవరకు జాకీ కూడా ఏదో ఓపెన్ చేయలే, కాకపోతే దానికి మట్టి పడ్డది. ఈ సందులలో కూడా చూసుకోండి, డోర్ జాయింట్లలో నట్లకు కూడా పానలకు కూడా ఏ ఒక్కటి మిస్ అనేది కాలేదు. అది ఫ్రెండ్స్. చలో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సేమ్ బ్యాక్ సైడ్ చూసారు కదా, పెయింట్ అయితే ఒరిజినల్, గ్లాసులు కూడా అన్ని ఒరిజినల్. డిక్కీ ఉస్కా ఫ్యూల్ కక్కువలో లెఫ్ట్ సైడ్ సేమ్. మనకు ఇందాక మీకు హౌసింగ్ కింద హౌసింగ్ చూపించిన కమాన్ పట్టీలు అన్నీ కలిపి చాలా పర్ఫెక్ట్ ఉన్నది. డిలీట్ చేసినాము, ఇలా చూడు ఫొటోస్ ఉండాలి. చాలా పర్ఫెక్ట్ ఉందండి. సేమ్ లెఫ్ట్ సైడ్ డోరు కూడా చైల్డ్ లాక్ ఉంది, లాక్ అన్ లాకు. కింద కూడా ఎక్కడ మేము చిన్న అది కూడా లేదు. అయితే 5 లక్షలు వాళ్ళు వేరే యూట్యూబ్ ఛానల్లో అన్నల్లో ఎందుకు పెడుతున్నారంటే, బ్రదర్స్ మనకంటే పెద్దవాళ్ళు చిన్న ఉన్నారు, వాళ్ళని మీరు ఫోన్ చేసి 2 లక్షలకు 3 లక్షలకు అడిగితే వాళ్ళు 5 లక్షలు పెడతారు. మన దగ్గర గట్ల లేదు సార్. మనము ఇవాళ ఎన్ని అమ్మినాం అంజన్న? ఇయర్ నిన్న కూడా 2 బండ్లు అమ్మిండి. హైదరాబాద్కి ఎక్కువ స్పోర్ట్ అమ్మినాం. ఇది అన్న వాళ్ళు మనకు కర్ణాటక నుంచి చూడడానికి వస్తున్నారు. ఇంకొకటి బ్లాక్ కలర్ టీవీ ఉంది మన దగ్గర. రేపు మనకు ఎక్కడి నుంచి అంటే వరంగల్ నుంచి అన్న ఫ్లైట్కి వస్తా ఉన్నాడు. ఇప్పుడు 2 తిరుపతి వాళ్ళు వచ్చి అన్న వాళ్ళకు ఐటీఓస్ ఇప్పించడం జరుగుతుంది. తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు పురుషోత్తం అన్న, వారికి ట్యాక్సీ స్టాండ్ ఉంది, వాళ్ళు సెల్ఫ్ డ్రైవ్ ఇస్తారు కార్లు. ऋषभ ब्रो, क्योंकि अभी से वितౌట్ ఎన్ఓసి నైదేనే. ఏంటంటే తెలంగాణలో మొన్న ఒకటి మేడ్చల్లో డిటీసీ పట్టుకున్నారండి, కారు ఆపిర్రు. నేను ఆమెతో లొల్లి పెట్టుకున్నా, అరే బతుకద్దా మరి మేము కారు తీసుకున్నారు వారం రోజులు ఆగరా ఎన్ఓసి వచ్చి. ఆ కారు ఆ రోజే కంటైనర్ నుంచి దిగిపోతుందండి. మాకు ఒకటే అండి, మేము కార్లు అమ్మకున్నా బిజినెస్ బంద్ చేసుకున్నా మంచిదే. ఇదే కానీ కాదు, మనం ఆ భగవంతుడు మా నాన్న సంపాదించింది, మా తాత సంపాదించిన భూమి ఉంది, అది రైతు బంధు వచ్చైనా బతకగలుగుతా. రుణమాపి 5 ఏళ్ళకి 2 లక్షలు వచ్చినా బియ్యం కూర ఉప్పు పత్తాయి. కానీ ఇంకోళ్ళని మోసం చేసే చరిత్ర కాదు. మా దగ్గర కారు కొన్నోళ్ళు పోలీసు వాళ్ళ ముందటనో ఆర్టీఓల ముందటనో తలదించాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు 3 లక్షలు కడతారు, ఒక వారం రోజులు కారు కొనలేదు అనుకోర్రి, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే ఫీజు కట్ అయినాక అది అయినాకనే తీసుకోర్రి. ఒకవేళ మా వాళ్ళు ఎవరన్నా అది చేసిన అంజన్న
మన దగ్గర కారు కొన్న వాళ్ళు బాధపడద్దు. అన్న ఇప్పటికీ మనం ఇందుర్తికి మనం జస్ట్ ఇస్తామన్న మా పక్కూరు సురేంద్ర అన్నది లోకల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. మన సీనన్నకు నిర్మల్ నుంచి KUV 100 ఇచ్చినాం, దాన్ని లోకల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు 3 మనకు ఎమర్జెన్సీ ఉండే 9394 ఒక HR26 ఈ 3 మాత్రం ఈరోజు క్లియర్ అయిపోయినాయి అన్న. సీనన్న ఏమనుకోకండి, కొంచెం లేట్ అయింది, నేను రేపు పంపిస్తాను. సురేంద్ర అన్న మీరు కూడా ఏమనుకోకండి, మన జైత్యాల నుంచి సీనన్న అమేజ్ మీరు కూడా ఏమనుకోకండి అన్న. నేను 2 రోజుల్లో వస్తాను మీ కార్డు. నెల్లి శ్రీనన్న మీకైతే చేతులెత్తి నమస్కారం, ఎందుకంటే మీరు ఫార్మరు 3CCD ఫార్మరు, రైతుల పక్షపాతం. మేము గ్రామీణ కుటుంబం, మాది పెంకుటిల్లు, ఇప్పటికీ చిన్న బంగళ ఉంది పెంకుటిల్లే, 2023 అంటే మనం ఒక్కటే మన ఆశయం ఏంటంటే ఇంకొకరు బాధపడకుండా చూసుకుంటే మన ఆశయం. చూడండి ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు, ఇంజన్ పరంగా చాలా పర్ఫెక్ట్ ఉంది, హౌసింగ్ అవన్నీ పర్ఫెక్ట్ ఉంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్కే ఎక్కువ అమ్ముదాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఇది చాలా పర్ఫెక్ట్ ఉందండి. కింద అయితే ఎక్కడ ఏం లేదు, ఆయిల్ లీకేజ్ ఇట్లా ఏం లేదు. మహీంద్రాలకు చాలా ఆయిల్ లీకేజ్ వస్తాయి. మహీంద్రా బ్యాక్ కంప్రెసర్ వస్తుంది. మహీంద్రా మన జహీరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో తయారవుతుంది. ప్రపంచం మొత్తంలో మన తెలంగాణ మన జహీరాబాద్నే స్టార్ట్ అవుతుంది మహీంద్రా. కొన్ని గిట్ల వాటర్ ఆగిన కాడ డోర్లు ఇస్తే కింద XU500లు KU 100లు రస్ట్ ఉంటుంది. స్కార్పియోలు కూడా అట్లా 100% అది మన ఇనుము క్వాలిటీలో ఉండి అట్లుంటుందండి. కాబట్టి మీరు అది అర్థం చేసుకోగలరు. షోరూమ్ ఎక్కడ కూడా పెయింట్లు ఏం పోలేదు. చూడండి మేము అనుకుంటాం మంచి సంకల్పంతో ముందు పోవాలని, కానీ మొట్టమొదటి నవంబర్ డిసెంబర్లో మేము ఆగమాగం రోజు 3 కార్లు అమ్మినాం. అప్పుడు 2023 బ్యాటరీ 3 ఏళ్ళ దాకా మనకు ఏం పనేం లేదు. హెడ్లైట్స్ కూడా స్టిక్కర్స్ ఏమి అన్ని షోరూమ్యే. మనం అనుకుంటాం పురుషోత్తం ఉంటాం, మనం మాట్లాడుతున్నాడు బంద్ కరా భాయ్. చూడండి స్లోగా ఆఫ్ అవుతుంది, స్టార్ట్ కరో, బంద్ కరో, బస్ పోయి బ్యాక్ కంపెనీ బంద్ కరదా. అరే బండి ఇంత క్వాలిటీ ఉంది. అదే అండి మెయిన్ ఏంటంటే సాయి కూడా మాట్లాడారు. నేను ఇప్పుడు మా సాయిని కూడా రమ్మనుకో. అది ఫ్రెండ్స్ దయచేసి మీరు అర్థం చేసుకోండి. చలో చాయ్ పెరగదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఒక 3 రోజులు ఆగండి. ఇప్పుడు ఇది కూడా మేము వెంటనే అప్లోడ్ చేస్తాం. ఎక్ మినిట్ రుకో, బండి నెంబర్ ఎంత ఇక్కడ ఉందా? వీడు కూడా బండి నెంబరే రాసుకోలేదు, దరిద్రుడు. ఏక్ మినిట్ రుకో. 7803 ఇప్పుడు కర్ణాటక భవన్ నుంచి వస్తున్నాడు యూనిఫామ్ సర్వీస్. ఆయనకి ఇక్కడనే చేపిస్తాం HR26లా. 9,000 8,500 అయితే 3 రోజులు అవుతుంది. 5-6 వేలు ఇస్తే 15 రోజులు పడుతుంది. బస్ మావాడు పనులే కొరుకుతాడు, స్టీరింగ్ తిప్పుతాడు, పెదవైతే కొరుకుతాడు. అంటే సాయి చెప్పు నీది. మా సాయి దగ్గర 1,50,000 రూపాయల ఫోను, 4 తులాల బంగారం, ఒక రాయల్ ఎన్ఫీల్డ్. ఇంట్లోకి వెళ్తే 5 లక్షల రూపాయలు పట్టుకొనే వెళ్తాడు బయటకు. ఛాయ్ తాగడానికి వెళ్తాడు ముల్కనూరులో, కళ్ళు తాగడానికి పోయినా, తాళల్లో పోయినా, వైన్ షాప్ పోయినా. ఢిల్లీకి వస్తే మీరు డ్రైవర్ అనుకోవద్దు, మా మిత్రుడు అంజన్న కూడా. అంటే వీళ్ళు మా మనుషులు, వీళ్ళు డబ్బు కోసం ఆలోచించడు, గట్లాంటి చిల్లర క్యారెక్టర్ కాదు. మీరు వేరే యూట్యూబర్ని ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తానంటే సాయి ఫోన్ చూపెట్టు, ట్రస్ట్ అయితే ఉండాలి కదా. నువ్వు ఎందుకు చూడుకున్నాను. 1,47,000 పెట్టుకున్నాడు ఫోన్ 15 వచ్చినప్పుడు. ఇప్పుడు ఢిల్లీకి వస్తున్నాడు కాబట్టి చైన్ అది చేసుకోడు. ఇంటికాడైతే ఆయనకి ఎల్ఫీల్డ్ ఉంది, మనకు జస్ట్ మన కోసం వస్తాడు. అంజన్నకు ముల్కనూరులోనే మెయిన్ రోడ్ మీద 1 కోటి రూపాయల బంగులు ఉంది. ఆయనకు ట్రాక్టర్ ఉంది, 11.5 ఎకరాల వ్యవసాయం, పొలం బండేది ఉంది. 2 కొడుకులు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతారు. ఇక్కడ చెడ్డోళ్ళు కానీ అవగాహన రహిత్యం లేనోళ్ళు కానీ ఎవరు లేవండి. దయచేసి మేము ఇచ్చిన ఫస్ట్ ఇచ్చిన 10 బండ్లలో కూడా మేము కొంచెం డిలే చేసినాం. ఎట్లా అంటే అప్పుడు కొత్తగా యూట్యూబ్ పెట్టినాం కదా, అరే ఆ మందిలో ఓడిపోతామనే ఉద్దేశంలో కూడా రిషబ్ కూడా ఆగమాగం చేసిండు. మాకు మొన్న జరిగిన సంఘటన, ఎందుకంటే నేను ఆమెను గట్టిగా అరుచుకున్నా, మేడము మేము తెలంగాణలో పుట్టడం తప్ప, మరి కార్లు కొనుక్కుంటే తప్ప మిగతా వాళ్ళైతే తిరుగుతారు కదా అని మేము అన్నా కూడా వాళ్ళు ఆమె వినలేదు. మళ్ళీ బతిమలాడి వేరే వాళ్ళతో చెప్పిస్తే కారు వదిలేసింది. అది కూడా పెద్ద బండి అండి, XU500. గంటలకి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడైతే మిమ్మల్ని మంది ముందా పోలీసు ముందట నిలబెట్టాం. ఇదివరకు ఎవరైనా ఆపినా మమ్మల్ని మన్నించండి. ఇక నుంచి అయితే ఖచ్చితంగా ఇప్పుడు నిన్న పోయిన 3 కార్లు కూడా మొత్తం ఇచ్చేసినాం. ఇక నుంచి ఏదైనా మీకు ముందే చేస్తామండి. థ్యాంక్ యూ, నమస్తే. 46,970 మంది ఉన్నారు, మొత్తం 47,000. మీ అందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్. ఇదే మన ఆఫీసు. ఇవాళ ఆఫీస్ దాకా కూడా అంటే బోర్డు ఒకటి ఇక్కడ వాడు కొలతలు వేసుకొని పోయిండు.
అదొకటి వస్తుంది. ఇది ఇంకా పోలేదండి. 15/16 DL10 CT 2215 బండి నెంబరు. మిగతాయి మన రిషబుల్ ఇంటి దగ్గరనే. రెడ్ కలర్ దానికి కూడా ఒక అతను కొట్టేసిండు ఆల్రెడీ. అది ఫ్రెండ్స్, మిమ్మల్ని రోడ్డు మీద ఆపొద్దంటే 3 రోజులు ఆగండి. మాట్లాడతారా అన్న పురుషు అన్న? మాట్లాడతారా ఏమన్నా? వద్దుదా? మాట్లాడతారా? మీ ఇష్టం. సరే, ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ.